శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః హరి ఓం 2025-26 విశ్వావసునామ సంవత్సరం మిథున రాశి ఫలితాలుగా చూసుకున్నట్లయితే కనుక మిథున రాశిలో మృగశీర్ష నక్షత్రం 3-4 పాదాలు, ఆర్ద్ర నక్షత్రం 1-2-3-4 పాదాలు, పునర్వసు నక్షత్రం 1-2-3 పాదాలు ఉంటాయి. ఇవన్నీ కలిపి మిథున రాశి. ఈ మిథున రాశి వాళ్ళకి ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 4, అవమానం 3గా ఉంది. అంటే సైమల్టేనియస్గా కూడా అంతా కూడా బాగుంది. అయితే ఈ రాశి వారికి గురువు చాలా బలీగా ఉన్నప్పటికీ కూడా జన్మగురుడు అవడం వల్ల కొంచెం చికాకులు పెడతాడు. అది ఈ రాశి వారికి ముఖ్యంగా శని, రాహు, గురులు 3 గ్రహాలు కూడా కొంచెం ఈ సంవత్సరం అంతా కూడా చికాకులు పెట్టేటువంటి వాతావరణం ఉంది. వాటికి శాంతులు చేసుకున్నట్టయితే సుఖంగా ఆయురారోగ్యాలతో హాయిగా కాలక్షేపం చేయొచ్చు. విశ్వావసునామ సంవత్సరం అన్ని రకాలుగా కూడా మిథున రాశి వారికి అనుకూలమైనటువంటి పరిస్థితిని చెప్పవచ్చు. కాబట్టి ముఖ్యంగా ఈ రాశి వాళ్ళు శనికి, గురుడికి, రాహుకి శాంతులు చేసుకోవటం, విష్ణు సహస్రనామ పారాయణ, శివ సహస్రనామ పారాయణ, శివాభిషేకాలు, రుద్రాభిషేకాలు చేసుకున్నట్టయితే కనుక చాలా బాగుంటుంది. హరి ఓం తత్సత్.